కోట్లు ఖర్చు చేసిన తర్వాత తెల్లారి చీఫ్ సెక్రటరీ ద్వారా ఒక మెమో ఇష్యూ చేసినారు, మీరు దుబారా ఖర్చు చేయొద్దని చెప్పేసి. మీరు చేసేంత చేసి తర్వాత ఖర్చు చేయొద్దని చెప్తాం, మనకు కంటిన్యూ అవుతా ఉన్నది ఇదే ఖర్చు. కాబట్టి ఇది ఇర్రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ ఉన్నది, గవర్నమెంట్ పనిచేస్తా ఉన్నది. దీని మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా నిలదీస్తుంది అసెంబ్లీలో. ప్రభుత్వం జవాబు చెప్పాలి, ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఏ అంశాల్లో ఏ డిపార్ట్మెంట్ లో మీ మంత్రులు పనిచేసినారు, ఆ పనికారంగా ఏ మార్పులకు అంకురార్పణ మొదలుపెట్టినారు మీరు, ఇవన్నీ కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్ది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నది, కనీసం వారి పార్టీ చెప్తా ఉన్నది. అది ఒక పొలిటికల్ పార్టీ, ప్రజల్లో ఉన్నది. వారు ఇచ్చే ఆలోచనలకు అభిప్రాయాలకు మేము కూడా ఆలోచించి దాని అనుగుణంగా మేము రెస్పాండ్ కావాలి, మా బాధ్యత అనే ఒక ఆలోచన కాంగ్రెస్కు ఉంటే అనేక విషయాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క సలహాలు పాటించేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఆ పార్టీ మీటింగ్ పెట్టండి ఆర్థిక వ్యవస్థ మీద. ఇండిసిప్లిన్ ఆర్థిక క్రమశిక్షణ ఉండడం చాలా అవసరం ఏ రాష్ట్రానికైనా దేశానికైనా. అనేక దేశాలు పోయినాయి ఇటువంటి. ఓకే అండి, ఎస్ శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ గౌతమ్ ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో గతంలో మీరు చేసిన అప్పులు, మీరు తిన్నదానికే మేము మరి మళ్ళీ అప్పులు చేస్తున్నాము, అవే మళ్ళీ ఇప్పుడు మీరు అప్పులు తీర్చడానికే మళ్ళీ అప్పులు చేస్తున్నాము అంటూ కూడా కాంగ్రెస్ అంటుంది. బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ అప్పుల గురించి అంటూ కూడా అటు మహేష్ కుమార్ గౌడ్ కూడా బహిరంగంగా లేఖ రాశారు. కేటీఆర్ దానికి కూడా రియాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటి మీరు చేసిన అప్పుల వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి ఉందంటూ కాంగ్రెస్ అంటుంది. అండ్ ఈరోజు అసెంబ్లీ వేదికగా సెకండ్ సెషన్లో అటు ప్రతిపక్షాలు కూడా రెడీగా ఉన్నాయి, అటు బీజేపీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము, ఏవైతే అంశాలు అప్పులు చేసి మీరు ఉచితాలు మర్చిపోయారంటూ మేము కూడా అప్పుడు ప్రశ్నించబోతున్నాం అంటున్నారు. అయితే బీఆర్ఎస్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది ఈరోజు అసెంబ్లీలో? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారండి మేడం? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారండి, లైన్లో ఉన్నారు, చెప్పండి. ఫోన్ లైన్లో ఉన్నారు, చెప్పండి. వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తున్న అప్పులు మేము గతం నుంచి చెప్తున్నాం. మీరు ఎలక్షన్స్లో చేసిన ప్రచారం అంతా అబద్ధ ప్రచారం అని చెప్పారు. అబద్ధాల ప్రచారం అని చెప్పేసి అని వాస్తవాలు ఇప్పటికి తెలుస్తున్నాయి. మేము మా కేటీఆర్ గారు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు ఈ 10 ఏళ్ల కాలంలో మేము 4,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశాం. అప్పు చేస్తే ఈ చేసిన అప్పు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాం. ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాం. నిన్న ఆయన ఓపెన్ చేసిన యాదాద్రి పవర్ ప్లాంట్ లాంటిది కట్టాం 30,000 కోట్ల రూపాయలు. అది 80,000 కోట్ల రూపాయలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 80,000 కోట్ల రూపాయలు, ఇదేమో 30,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఇంకో సాగర్ ఏదో ప్రాజెక్టు కూడా ఓపెన్ చేశారు, అది మా హయాంలోనే. అదేవిధంగా నిన్న ఆరాంఘర్ దగ్గరనో ముందు అక్కడ కట్టిన ఫ్లైఓవర్ ఉంది, అది ఓపెన్ చేశారు రేవంత్ రెడ్డి గారు, అది మా హయాంలోనే కట్టాం. అదే అట్లా అనేక రకాల ప్రాజెక్టులు, అటు మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, ఇటు వట్టెం రిజర్వాయర్ కానీ, లేకపోతే ఇంకో కానీ అనేక రకాల ప్రాజెక్టులని, అది మిషన్ భగీరథ కావచ్చు, అన్ని రకాల ప్రాజెక్ట్స్ని మేము తీసుకొచ్చిన తర్వాత ఇటు పారిశ్రామికంగా అటు వ్యవసాయ రకంగా అన్ని రకాల అభివృద్ధి కోసం మేము తీసుకొచ్చిన అప్పుని మేము కేటాయించామని చెప్పేసి చాలా 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 క్లియర్గా చెప్పారు. దాని వలన ఉత్పాదకత పెరిగింది. మేము తీసుకొచ్చిన అప్పు ఎక్కడ కూడా అనుత్పాదక మీద రంగం మీద కేటాయించి, లేకపోతే దాని వలన ఎటువంటి ఆదాయం రాని అంశాల మీద మేము కేటాయించి చేస్తే అది మా పొరపాటు అవుతుంది. కానీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు మేము 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశామని చెప్పేసి ప్రజల దగ్గరికి పోయి అబద్ధాలు చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఈరోజు ఓట్లు దండుకున్న పరిస్థితి. సరే, ఈరోజు వాళ్ళు వచ్చిన పరిపాలన దాదాపు సంవత్సరం అయింది కదా. ఈ సంవత్సర కాలంలో దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. ఈ 1,00,00,000 కోట్ల రూపాయల అప్పుని వాళ్ళు దేని మీద ఖర్చు పెట్టారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉందా? అంటే మీరు 1,00,00,000 కోట్లు అంటున్నారు, కానీ అక్కడ బట్టి విక్రమార్క 54,000 కోట్ల అప్పు తెచ్చామని చెప్తున్నారు. వెంకట్ గారు కూడా అదే చెప్పారు ఇందాక. మేడం, వాళ్ళు మనము గత ఒక నెల రోజుల క్రితమే మనం 95,000 కోట్ల రూపాయలు తెచ్చినట్టుగా
పేపర్లలో వచ్చింది. 95,000 కోట్ల రూపాయలలో వచ్చింది. 95,000 కోట్ల రూపాయలు వాళ్ళు తెచ్చారు అని చెప్పేసి ఈరోజు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అనేది మాట్లాడుతున్నారు. సరే 54,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఈ సగటున వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారమే దేని మీద ఖర్చు పెట్టారు? 54,000 కోట్ల రూపాయలే వాళ్ళ లెక్క ప్రకారమే తీసుకుందాం. మీరు తిన్నదానికే మేము కట్టామని చెప్తున్నారు. అదే మేడం అబద్ధం చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు అబద్ధము? మేము తిన్నదానికి వాళ్ళు కట్టడం ఏంటండి? ఎవరు తిన్నదానికి ఎవరు కడతారండి? ఈ రోజు వీళ్ళు చెప్తున్న మేము చేసిన అప్పుకు RBI 2,900 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారని చెప్పేసి చెప్పింది, రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ 2,100 కోట్ల రూపాయలు కడుతుందని చెప్పేసి కాగ్ రిపోర్ట్ ఇచ్చిందండి. వీళ్ళ కాకి లెక్కలు వీళ్ళ అబద్ధపు మాటలు నమ్ముకుంటూ పోతే ఈ రోజు నట్టేయటం వచ్చిర్రు రైతుల్ని. కాంగ్రెస్ మాటలు నమ్మేక రైతులు నష్టపోయినరు, మొత్తం తెలంగాణ సమాజం నష్టపోయింది. వీళ్ళు అబద్ధాలు చెప్పబట్టే, అబద్ధాల హామీలు ఇవ్వబట్టే వీళ్ళందరూ మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. నిజాలు మాట్లాడరు, అబద్ధాలు మాట్లాడతారు. అన్ని అబద్ధాలు తీసుకొచ్చి ప్రజల ముందు వాళ్ళ మైండ్. మీరు చెప్పండి, అంటే మీరు చేసిన అప్పుకి ఇప్పుడు ఎంత వడ్డీ కడుతున్నారు? చెప్తున్నాం కదా, కాగ్ చెప్పింది 2,100 కోట్ల రూపాయలు కడుతున్నామని చెప్పేసి. అదేవిధంగా RBI 2,900 కోట్ల రూపాయలు కడుతున్నారని చెప్పింది. సరే దాంట్లో ఏ లెక్క తీసుకున్నా గానీ 3,000 కోట్ల రూపాయల కంటే దాటట్లేదు కదా. 3,000 కోట్ల రూపాయలు దాటని దాన్ని వీళ్ళు అబద్ధాలు చెప్పి మేము తీసుకొచ్చిన 50,000 కోట్లు లేకపోతే 54,000 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు మేము మొత్తం దాన్ని కడుతున్నామని చెప్పేసి అని అంటే ఏమన్నా అర్థం ఉందా? అబద్ధాలు మాట్లాడడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. అంటే అబద్ధం చెప్పేటప్పుడు అతకాలి. ప్రజలకు చెప్పేటప్పుడు మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా, సరే అబద్ధం చెప్పిన అది అతికేటట్లు ఉందా లేదా అని చెప్పేసి ఆలోచించాలి. కానీ మేము మా నోటికొచ్చింది మాట్లాడతాం, మా నోటికొచ్చిన హామీ ఇస్తాం. వీళ్ళ మాటలన్నీ నోటికొస్తే ఏది వస్తే అది మాట్లాడతారండి, నిజాలు మాట్లాడరు వాళ్ళు. అంటే ప్రజలకు సంబంధమైన, ప్రజలకు సంబంధించిన, ప్రజలకు ఉపయోగపడే, ప్రజా సమస్యలు పరిష్కరించబడే మాటలు వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉండరు. ఇప్పుడు ఇప్పుడు శ్రీనివాస్ సార్ మాట్లాడారు. వీళ్ళు విజయోత్సవాల పేరు పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఉత్సాహాలు చేశారు. దానికి ఎంత ఖర్చు అయింది? దాంతో ఎవరికి ఉపయోగపడ్డది? ఎవరికి ఉపయోగమైంది? ఏ విధంగా ఉపయోగమైంది? నువ్వు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేసినవే, దానికి ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అన్ని చోట్ల పెట్టిన దాని ప్రకారం ఒక ఖర్చు అయింది అనుకుందాం. ఎక్కడి నుంచి వచ్చినాయి ఖర్చు? ఎందుకు? నీ దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బులు లేనప్పుడు, రాష్ట్ర ఖజానా ఖాళీ ఉందని చెప్పేసి అనుకున్నప్పుడు నువ్వు దుబారా ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? ప్రజలకు ఉపయోగపడే పని ఏముంది దాంతో? నువ్వు చేసిన మీరు చేయలేదు ఇలాంటి ఉత్సవాలు? మేము అప్పుల్లో ఉన్నామని చెప్పేసి, లేకపోతే ఇట్లున్నామని అట్లున్నామని మేము దివాళా తీసినామని, నేను అంటే రైతులకు మేము ఏమి ఇవ్వలేకపోతున్నామని, లేకపోతే మహిళలకు ఏమి ఇవ్వలేకపోతున్నామని, షాదీ ముబారక్ పేరుతోని లేకపోతే కళ్యాణ లక్ష్మి పేరుతోని మేము ఇవ్వట్లేదని చెప్పేసి అనలేదు కదా. మేము అన్ని చేసినా అవి చేస్తూ ఇవి కూడా చేసాం. ఎక్కడా కూడా మేము వెనకాడలేదు. కానీ వాళ్ళలాగా ఏవీ చేయకుండానే మేము విజయోత్సవాలు, అవే ఉంటే ఈరోజు కళ్యాణ లక్ష్మికి అయ్యేటి కదా, అవే ఉంటే ఈరోజు షాదీ ముబారక్ అయ్యేటి కదా, అదే ఉంటే ఈరోజు వరి బోనస్ వచ్చేది కదా, అవే ఉంటే ఇంకా మన వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ కార్డులలో 2,500 మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయలకు అయ్యేది కదా. అంటే ప్రతిదీ వాళ్ళు ప్రజలకు ఇవ్వాల్సిన దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు డంకా బజాయించకుండా ప్రతి దగ్గర ఫ్లెక్సీ కట్టి ఎంత ఖర్చు అవుతుంది? దాంతో నీకు వచ్చిందేంది? ప్రజలకు వచ్చిందేంది? నీకు వచ్చిన దానికంటే కూడా ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది? నువ్వు కట్టే ఫ్లెక్సీ వలన ప్రజలకు ఏమొస్తుంది? నువ్వు తీసుకున్న రెంట్ వలన, నువ్వు కట్టే ఆ రెంట్ వలన ప్రజలకు ఉపయోగపడే అంశం ఏముంది? నువ్వు ఒకవైపు దివాళా తీస్తున్నా అని చెప్పేసి మాట్లాడతావు, ఇంకోవైపు ఖజానా ఖాళీ ఉందని చెప్పేసి మాట్లాడతావు, ఇంకోవైపు మేము అప్పులకు వడ్డీ కడుతున్నా అని చెప్పేసి మాట్లాడతావు. కానీ ఇంకోవైపు చేస్తున్న దుబారా అంతా కూడా పనికిరానిది, ప్రజలకు పనికొచ్చే పని కాదు. పనికొచ్చే పని అయితే నువ్వు ఆ పనికొచ్చే పని చేస్తున్నావు అని అనుకుంటే సరే, పనికొచ్చే పనే చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. పనికి రాని, పనికి మాలిన, చేవగాని చేతగాని పనులు చేసుకుంటూ ఈరోజు ప్రతిపక్షం మీద మేము నిర్మాణాత్మకమైన పని చేశాం, మేం ప్రజలకు ఉపయోగపడే పని చేశాం, మేం ప్రజలకు ఉపయోగపడే పని చేశాము కాబట్టే ఈరోజు వాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని పండిన పంటను మేము ప్రాజెక్టులు కడితే, మేము చెరువులు నింపితే, మేము పెద్ద పెద్ద ప్రాజెక్టులలో ఈ 10 ఏళ్లలో పూర్తి చేస్తే దాంతో వచ్చిన ఉత్పత్తిని మా ఉత్పత్తిగా చెప్పుకుంటున్నారు. సరే చెప్పుకోండి, మేమేమో కాదనట్లేదు. నిన్న మీరు ఓపెన్ చేసిన పవర్ ప్లాంట్ కూడా అది ఎవరిది? మా హయాంలోది. మీరు ఓపెన్ చేసిన ఫ్లైఓవర్ ఎవరిది? మా హయాంలోది. ఏం చేసినా మీరు ఈరోజు ఒక్క ఇటుక పేర్చలేదు. ఒక్కదానికి ప్రారంభోత్సవం చేసి దాని కార్యక్రమం పూర్తి చేయలేదండి. ప్రతి
ప్రతి సంవత్సరం 1,00,000 ఇల్లు ఇస్తామని చెప్పేసి అంటే అన్న వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి సంవత్సరంలో అవన్నీ ప్రారంభోత్సవాలు ఇప్పుడే కాకపోవచ్చు, ఎప్పుడు చేస్తారేంటో వాళ్ళని మేము చూడు, కాదనట్లేదు clarity మేడం, తీసుకున్నాం. కానీ మీరు చెప్తున్న అంశాలపైన వెంకట్ గారిని కూడా నేను అడిగి ఏమంటున్నాను తెలుసుకునే కాదు ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే మేము రాగానే చేస్తామన్నారు, మేము రాగానే చేస్తామని చెప్పేసి 100 రోజుల్లో చేస్తామన్నారు. అదే, ముందు 9 ఇప్పుడు డిసెంబర్ 9వ తేదీ నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పేసి అన్నారు కదా, మీరు వెళ్ళండి మేము మొత్తం చేస్తామన్నారు కదా, సంవత్సరం అయింది కదా, సంవత్సరం అయిన కాలంలో కూడా నువ్వు చేసింది ఎంత?